హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో మీరు ఉండండి. ఇంతకీ ఎవరు బాబు? ఓహో, పీపీపీ మోడల్ అంటే జగన్కు తెలియదంటే నిజమే. అతగాడు ఫ్యాక్షనిస్టు కాబట్టి తెలిసే అవకాశం లేదు అనుకుందాం. కానీ సైబరాబాద్ మొక్కని అమెరికాలో చక్రం తిప్పాను అని చెప్పుకున్న చిడతల రజనీ, అదే విడదల రజనీ కూడా పీపీపీ అంటే ప్రైవేటీకరణ అన్నట్లు మాట్లాడుతూ ఉంది. అంటే ఏమనుకోవాలి? ఇది వైసీపీ చేరినందుకు అజ్ఞానం అనుకోవాలో లేదంటే రజనీ శాపం అనుకోవాలో తెలియడం లేదు. సరే, అజ్ఞానంతో వచ్చిన అంధకారంతో వచ్చిన మనకు తప్పదుగా. ఇదిగో రజనీ వచ్చాక తప్పుతుందా? మొదలెట్టు. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెలో మెడికల్ కాలేజ్ అనేటువంటి పిలుపునిస్తే, మరి ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల నేతృత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థి యువత అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏమిటి ఈ చెలో మెడికల్ కాలేజ్ యొక్క ఉద్దేశం అనంటే, ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చూడు రజనీ, నీ దగ్గర మ్యాటర్ తక్కువ మేకప్ ఎక్కువ అంటా ఉంటే ఏమో అనుకున్నా. నువ్వు కూడా ప్రైవేటీకరణ అంటూ మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉంది. నీ చదువు ఎందుకు, నీ జ్ఞానం ఎందుకు? అంతా తాడేపల్లి ప్యాలెస్కు తాకట్టు పెట్టావా ఏంది? సీ ఫుడ్ డెడ్డగా సీపుగా మీరు పోరాటాలు ఆరాటాలు అంటే ఏం చేసినా ఉపయోగం శూన్యం సుమా. సర్లే, జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్పు. అదే మీ హయాంలో, అదేలేవా మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని 8,500 కోట్ల ఖర్చుతో ఈ కాలేజెస్ని రాష్ట్రంలో ప్రారంభించాలి, తీసుకురావాలి, మన రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని సంకల్పించినటువంటి మరి ఆ యొక్క ఆలోచనని మనం అందులో భాగంగా ఒక 5 కాలేజెస్ పూర్తిగా ప్రారంభించుకొని తరగతులు కూడా మొదలుపెట్టాం మన హయాంలోనే. ఇంకొక 5 కాలేజెస్ని మనం స్టార్ట్ చేసే దిశ దాకా కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. రిక్రూట్మెంట్స్ పూర్తి చేశాం. అన్ని విధాలుగా కూడా దాదాపు 90% ఆ కాలేజెస్ని ప్రారంభించేదాకా సెకండ్ ఫేజ్ కాలేజెస్ని సిద్ధంగా ఉంచాం. అండ్ థర్డ్ ఫేజ్ కాలేజెస్ అన్నీ కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. మరి ఈ అన్ని కాలేజెస్ని కూడా ఈ రోజున ఏ జిల్లాలో ఆ జిల్లా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలేజెస్ని విజిట్ చేసి, ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని, యానక్కడికి నీ బోడిదే మొలక్కాయని చూసి ఎంత పొడుగుందేటి, ఇదేం కాయా అందట. అలా ఉంది నువ్వు చెప్పేది. 17 కాలేజీలు శంకుస్థాపన చేసే రోజు ఏమన్నాడో జగన్ రెడ్డి గుర్తుందా? అన్ని కాలేజీలను 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్నాడు. మరి సగం కూడా పూర్తి చేయలేకపోయాడేటి. నువ్వు చెబుతున్నావు ఏంటి? ఈ ఫెయిల్యూర్ ఎవరిది? దీన్నేమనాలి? అనవసరంగా గెలుక్కొని కంపు చేసుకుంటా ఉన్నారు తప్ప పైసా ఉపయోగం లేదు. మిమ్మల్ని మీరే ప్రజా కోర్టులో నిలబెట్టుకుంటా ఉన్నారు. రజనీ, నా మాట విని ఈ గోల వదిలే, మరి ఏదైనా టాపిక్ మాట్లాడు. ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అయినా కూడా అక్కడున్నటువంటి ప్రజలు ఏ మాత్రం కూడా భయపడకుండా, ఇది నిజం, ఇది మా భవిష్యత్తు, ఇది మా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం, జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని, జగన్ గారు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాలేజీలని, ఈ యొక్క చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ని మేము కోల్పోదలుచుకోలేం. ఖచ్చితంగా మేము వెళ్ళాలి, మేము వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి, మేము ఈ ప్రొటెస్ట్లో భాగం అవ్వాలి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఈరోజు ఈ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే పల్నాడు జిల్లా అదేంటో గాని
ఈ పల్నాడు జిల్లా మీద ఎందుకంత స్పెషల్ ఫోకసో అర్థం కాదు మనకి. ప్రతి దాంట్లో కూడా పోలీసులు మాత్రం ఇక్కడ ఒక మోనోపోలీ అనే చెప్పొచ్చు. స్టేట్ మొత్తం ఒక యూనిట్లో తీసుకుంటే పల్నాడు మాత్రం ఒక యూనిట్లో చూస్తారు. ఎక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్కి మేము వెళ్తామో అని ఎక్స్ హెల్త్ మినిస్టర్గా పనిచేస్తున్నాను, అక్కడికి వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు చెప్తామేమో. ఈ ప్రభుత్వంని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా వచ్చిందా అరే క్లారిటీ లేకుండా మాట్లాడితే ఎట్టా రజని? మీ హయాంలో జగన్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నాడు, ఒక్క పని సక్కంగా చేసింది లేనే లేదు. నీ పోసుగాల నువ్వేమో తెగ బిల్డప్లు ఇచ్చేస్తా ఉన్నావు, సబ్జెక్టు మార్చవమ్మా అని శీలక్కి చెప్పినట్లు చెప్పాను, విన్నావా? మళ్ళీ అదే బోరింగ్ మ్యాటర్. ఎంత చెప్పినా జనం నుంచి మాత్రం అస్సలు స్పందన రాలేదు. ఆ జాత పీపీపీ మోడల్ వెరీ గుడ్ అని చేసి చెప్పి తప్పుకో, పరువైనా ఉంటుంది. లేదంటే విడుదల రజనీ కూడా మటన్ కొట్టు మస్తానుగాళ్ళకి చేరి అదే గూటి పలుకులు పలుకుతుందని జనం చీకొట్టిన కొడతారు. తర్వాత నీ ఇష్టం. ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ కాన్సెప్ట్కి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు, ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము. ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ ప్రొటెస్ట్కి పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అండ్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎవరైనా కూడా ప్రభుత్వం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైనా కూడా ఏదైనా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఆ బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు మాది దమ్మున్న ప్రభుత్వం, మేము ఇలా చేయగలుగుతాము, మేము అలా చేయగలుగుతాము, మేము ప్రజలకి న్యాయం చేస్తాము, ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడంలో మేము ముందుంటామని చెప్పి ఎవరైనా కూడా జనరల్గా ముందుకు వెళ్తారు. వాళ్ళు ముందుకెళ్తారు, మీరు వెనక్కి వెళతారు అంతేనా? ముందు జగన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళమను, అక్కడ ఇదంతా మాట్లాడమను. చిన్న పిల్లాళ్ళ అసెంబ్లీకి వెళ్ళనని మారం చేయడం ఏంటి? ఆఖరికి వైసీపీ సైకో ఫ్యాన్స్ కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలంటూ సింహం సింగిల్ గా వస్తుంది అనుకుంటే మురుగుంటలో పడిపోయిందిగా. మీరైనా చెప్పండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇలాంటి వీర వనిత చేతుల్లో ఉంది రజని. మేకప్ సర్దుకుని జగన్ కు అసెంబ్లీకి వచ్చి ఈ 17 కాలేజీల మ్యాటర్ చెప్పమను, అప్పుడు చూద్దాం. అప్పటి వరకు నువ్వు ఎంత గొంతు చెప్పుకున్నా ప్రయోజనం శూన్యం. నువ్వు వెళ్ళిరా, అవతల వర్షాలు ఎక్కువ అయ్యాయి, జాగ్రత్తగా ఉండు. వెళ్ళిరా రజని, వెళ్ళిరా.